నన్ను పిల్లోడని పిలవద్దు అంకుల్, నా పేరు శివ. శివ స్పైడర్ మ్యాన్ టొన్ టొన్ టాయ్. నోబితాకి ఎప్పుడేం చెప్పావా డోరీమాన్? మన బాడీలో న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఇమ్యూనిటీ పవర్, దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. లడ్డు కావాలా? ఇంకో లడ్డు కావాలా? మరి మోగిని సంగతి ఏంటి? అడవిలో తిరుగుతాడు. యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం నోబితా, మన ఫోన్లో దాదాపు 17,000 రకాల బ్యాక్టీరియా అంటే 17,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా కదలాడుతూ తిరుగుతున్నాయి అని చెప్పేసి ఇచ్చిన రిపోర్ట్ అది. మరి నీ సంగతి ఏంటి? నువ్వు ఫోన్ వాడవా? నా బాత్రూంలో తిరిగే బ్యాక్టీరియా కన్నా 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా మన మొబైల్ ఫోన్ మీద ఉంటాయంట పిల్లలు. అండ్ క్యాన్సర్తో పోరాడే సెల్స్ మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి. మరి వాటి నుంచి తప్పించుకోవాలంటే పరిష్కారం ఏంటి? ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. నేను దాని గురించి చిన్న చిన్న టిప్స్ చెప్తాను పిల్లలు. అలానే మీ ఇంట్లో పేరెంట్స్ కూడా చూపియండి ఈ వీడియోని. మన మొబైల్ ఫోన్ మీద బ్యాక్టీరియా అంటే ఇంతసేపు నేను చెప్పింది ఆ బ్యాక్టీరియా గురించే. దాదాపు 17,000 రకాల బ్యాక్టీరియాని మన ఫోన్ మీద మనం పెంచుకుంటున్నాం. ఎందుకంటే మనం ఫోన్ వాడినప్పుడు అదేదైతే వెచ్చదనం ఉందో అంటే ఆ హీట్కి బ్యాక్టీరియా అనేది 1కి 10 రెట్లు పెరుగుతుందంటే అండి. ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటాం మనం? ఒక్కసారి ఆలోచించండి. లేదు కదా? అయినా సరే మన బాత్రూమ్ మనం వారానికి ఒకసారి కడుక్కుంటూనే ఉంటాం, కానీ అట్లీస్ట్ మన ఫోన్ వారానికో నెలకో దాన్ని సర్వీస్ చేస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ ప్లస్ దాని మీద బ్యాక్టీరియా కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడదు. ఎన్నో రకాలుగా పిల్లలకి ఫీవర్స్ వస్తాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఏమైనా కొద్దిగా ఫీవర్ వచ్చినా కానీ ఏమైనా ఎఫెక్ట్ పడినా కానీ మన పిల్లలు తట్టుకోవట్లేదండి ఈ రోజుల్లో. ఇది కూడా ఒక కారణం ఉండొచ్చేమో. అయినా బ్యాక్టీరియా అనేది బ్యాక్టీరియానే, దాని పని అది చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. మీ పని మీరు ఏం చేయాలంటే మీ నియర్ బై ఉన్న టెక్నీషియన్స్ అంటే మొబైల్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి ఒక్కసారైనా సర్వీస్ చేపియండి. అండ్ ప్లస్ వాళ్ళని అడగండి, మా మొబైల్స్ ఎలా సర్వీస్ చేసుకోవాలి ఏంటి ఒకసారి మాకు కూడా చెప్పండి, మేము వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటాం లేకపోతే 3 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటాం అని అడగండి వాళ్ళని. వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. లేదు అంటే మమ్మల్ని అడగండి, మేము వచ్చి మీ ఇంటి వద్దకు వచ్చి మేము సర్వీస్ చేస్తాం. ఓకేనా? ఇలాంటి టిప్స్ కోసం మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకి ఖచ్చితంగా చూపియండి. ఓకే నోబితా, డోరీమాన్ అండ్ శివని అస్సలు మర్చిపోద్దు. శివ, నా పేరు శివ, నన్ను పిల్లోడని అనొద్దు అంకుల్. ఓకే బాయ్. నేను మీ చైతన్య ఫ్రమ్ న్యూనెక్స్.